హలో మురళి, నేను గీతను మాట్లాడుతున్నాను. ఇప్పుడే ఊరి నుంచి వచ్చాను. ఆహా, రాణి గారికి ఎప్పటికి తిరిగిందనమాట రావడానికి. నేను స్టేషన్ దగ్గర టెలిఫోన్ బూత్ నుంచి మాట్లాడుతున్నాను. వద్దలించాగానే అక్కలే ఉంది, ఇప్పుడే వస్తా. అమ్మా, గీతని మనం రాత్రేదమ్మా రాజు చెల్లెం. ఐఎమ్ సారీ, రాధని మన గీతలకు గీత చెల్లెం. గీతకి తెలియట్రా, తనకు అక్క చెల్లెలు ఎవరు గీత నాతో చెప్పిందే. అలా చెప్పిందమ్మా. గీతకి అబద్ధాలు చెప్పడం మామూలేనమ్మా. ఏంటి, నేను అబద్ధాలు చెప్తానా? నేనెవరున్నారు? నువ్వేం గీతవా? నువ్వు రాత్రి గీత గీత అదే హార్లిక్స్ తీసుకోండి. చూడమ్మా, నీకోసం ఎవరు వచ్చారో చూడు. ఎవరు? ఎవరంటానండి గీత? నీ చెల్లెలు రాదా? రాదా? నా చెల్లెలు? నీ చెల్లె మర్చిపోయావా? కుక్క పిల్ల, పురుడు, ఫోను, ఆరాధ ఈ రాధ సాక్షాత్తు నీ చెల్లెలు. అవును, నా చెల్లెలు. నేను మర్చిపోయినట్టయ్యా. చెల్లెలు మర్చిపోవడం ఏంటో మా మరీ సజ్జంగా ఉంది. మర్చిపోవడంతోనమ్మా, ఇది మామూలు మర్చిపోవడం కాదమ్మా. అసలు ఏం జరిగిందమ్మా, ఇక్కడికి వచ్చే ముందు వీళ్ళిద్దరూ చేరు వేసిన తగదబడి ఇద్దరు మాట్లాడుకోవడం మానేసి నీకు ముందు కూర్చున్నారు. అది విషయం. ఈ విషయాలు నీకెలా తెలుసు? నాకెలా తెలిసింది? రాజు చెప్పిందమ్మా. నేనేం చెప్పలేదు. చీరల గురించి గొడవ పడ్డానికి నేనేమన్నా అమ్మమ్మ చీరలు కట్టుకుంటానా? నువ్వు చెప్పు. చెప్పింది. నేను మాత్రం మొగరం ఎలా గొట్టం బయటలు వేసుకుంటానా? గొట్టం బయటలో 2+2 మీ అక్క చెల్లెలు గొడవ. ఈ గొడవ మామూలేనమ్మా. వీళ్ళిద్దరు బాత్రూంలో రోజు గొడవ పడతారు. సరే అమ్మా, ఎలాంటి మా అమ్మకి నచ్చవు. ఏమిటి నీ దబాయింపు? అసలు ఇంట్లో ఉండడానికి నువ్వెవరు? ఆ మాట్లాడడానికి నువ్వెవరు? నేను ఈయన కాబోయే భార్య, నీ మా అత్తగారు కాబోయే కోడలు. బాగుందని సార్. అసలు మీరిద్దరు నిజంగా సైతులా పోగొడుకుంటున్నారా? రాధ, నువ్వు గీతం చెప్పానే ఏమిటి? రాధ, ఏమిటి రాధ వాచ్మెన్ లాగా అడ్డంగా ప్రచారం చేస్తున్నావు? ఇవాళ మీరు మా చెల్లిని తీసుకొచ్చారు కదా. అవును. పాప ఆవిడ గారికి ఏం కావాలని నర్సుని తీసుకొచ్చి ఇవ్వడానికి ఇక్కడ పాలకేస్తున్నాను. అదే అక్కర్లేదు రాధ. గీతం గురించి నువ్వు మరేం శ్రమపడాల్సిన అవసరం లేదు. నేను ముందు చంపడానికి నువ్వు వెళ్ళి హాయిగా విశ్రాంతి తీసుకోవచ్చు. నా గురించి మీరేం వరి అవనక్కర్లేదు. మీరేం పడుకోండి. ఓఎస్ పడుకుందాముకో, కానీ రోజు పడుకోబోయే ముందు పాలు తాగటం అలవాటు. పాలుగా ఒక నిమిషం తీసుకొస్తాను. ఒక నిమిషం అక్కర్లేదు, కావాల్సిన టైం తీసుకోవచ్చు. ఈవెన్ గంట తీసుకొస్తాను. గీతా, హే ముద్దు, వస్తుందా? ఏటా ముద్దు అయ్యమ్మా, అయ్యో తొందర వచ్చింది. కాస్త నిదానంగా అవచ్చు కదా. ఆకలి తట్టుకోలేదు కదా సార్, అందుకని తాగుతారులే. ఇక నేను వెళ్ళొచ్చు. నేనెక్కడికి వెళ్తాను? ఇక్కడే చదువుకుంటాను. ఆగు, చదువుకుని ఏదైనా పరీక్ష అపియర్ అవుతున్నావా? అవును, ప్రేమ పరీక్ష. నేను ఎప్పుడో అపియర్ అయి పాస్ అయిపోయాను కానీ ఇక నువ్వు వెళ్ళొచ్చు. వెళ్ళి కాఫీ తీసుకురా. కాఫీ? ఓకే. సారీ, ఎక్స్క్యూజ్ మీ, పాలల్లో కాస్త షుగర్ ఎక్కువైంది. ఈసారి కాస్త షుగర్ తగ్గించిపోయి టీ తీసుకురండి. ఎక్స్క్యూజ్ మీ, చేయొచ్చాను ఆల్సో మై టైమ్. నో సార్, ఐ బి విత్ ఇన్ మినిట్. అమరణి, అసలు మన ఇద్దరి విషయంలో జోక్యం చేసుకోవడానికి రాదేవారు? ఇంకెవరు? నేను కావాలని వేరు కోరి తెచ్చుకున్న కొడుకు దెయ్యం. నువ్వు నీ కుక్క పిల్ల పూటికని వైజాగ్ వాళ్ళు టెస్ట్ వేసి కూర్చున్నా చూడు, సరిగ్గా ఆ క్షణంలో పోషించింది మహాతల్లి. సరే, గతం వేస్తే ఒక మంచి ట్యూట్ పట్టుకుంటే ఎలా ఉంటుంది? బాగుంటుంది. ఎప్పుడు వచ్చేసింది నాకు ముందు తెలుసు. పో, ఇక దిగట్లేదు, ఇక అన్ని సోలే పో. రామ్మ మహాతల్లి, కాఫీ. నీ టీ రెడీ అవుతున్నాడు. రెడీ అయిన తర్వాత రావచ్చు, తొందర ఏంటి? ఇక దయచేసి దయచేస్తాను కానీ అవుతుంది. మన ఇంట్లో ఎన్ని కుక్కలు ఉన్నాయి? ఎన్నింటే నీకెందుకు? మరేం లేదు, మళ్ళీ నువ్వు మంత్రి గారి మనకి ఎప్పుడు వెళ్తావా అని. ఎప్పుడు వెళ్తే నీకెందుకు? అసలు మేము చాలా విషయాలు మాట్లాడుకోవాలి. ఇప్పుడు నువ్వు వెళ్ళు. నేను వెళ్తే మీరే డేంజర్లో పడతారు. మాకేంటి ఏంటా? మీ అమ్మాయి గురించి మీకు తెలుసుగా. ఇలా గౌన్ వేసుకున్న అమ్మాయి మీద ఆవిడ చదవచ్చురాయలేడు. అందులోనూ ఈవిడ సాక్షాత్ నా చెల్లెలని పరిచయం చేశాడు. మీ ఇద్దరు గోవాన్ని చూస్తే ఆవిడకి అనుమానం వచ్చి నిన్ను విడిపించడానికి వస్తుంది. ఊరుకోండి.
అత్తయ్య రాగానే అసలు గీత నేనేనని నేను అక్క కావాలి నిజం చెప్పేస్తాను. నువ్వు నిజం చెప్తే మా అమ్మ నా జాయింట్ తీసి ఏం చేస్తాను. అందుకే మీ ఇద్దరు నాటకం క్లైమాక్స్ వచ్చే వరకు మీరిద్దరు కాస్త దూరంగా ఉంటే మంచిది. ఈ మాత్రం దూరం ఉంటుంది. అమ్మాయి గీత వస్తున్నానత్తయ్య. వెళ్ళి మీరు కూడా గుడ్ నైట్. గుడ్ నైట్. సార్ ఏంటి ఇవాళ నా ఆశకు లాభం స్నానం చేశారు. నీ వల్ల నన్ను గురించి మంచిగా ఉంది. ఇక మీద నీ అవసరం నాకు కాదు, వాడికి కావాలి. ఏమిటయ్యా ఇవాళ ఎంత ఆనందంగా ఉన్నారు. నా కడుపు పండిన రోజమ్మా, పుట్టినరోజు. హ్యాపీ బర్త్డే అన్నమాట. అదేదో వారికి చెప్పు. ఇంకా అయ్యగారికి తెల్లారలేదనుకుంటాను. వాళ్ళు లేకమ్మా తలంటి స్నానం చేయమని ఈ బట్టలు కట్టుకుని రమ్మను. అలాగే. క్యాండీ క్యాండోయ్ లేవన్ సార్ శ్రీమాన్ సత్యమూర్తి మురళి గారు. హ్యాపీ బర్త్డే టు యూ. నా బర్త్డే మర్చిపోయాను. నేను ఎప్పుడు తెలుసుకున్నాను. మీ చేతి తలంటి స్నానం చేయించి ఈ కొత్త బట్టలు తొలగించాలి. లేండి ఆ పనులని నువ్వు చేయడానికి వీల్లేదు. నువ్వు చేస్తావా? అవును నేనే చేస్తాను. దాని గురించి ఒప్పుకోవచ్చులమ్మా. అత్తయ్య గారు ఆర్డర్ ప్రకారం ఇవన్నీ నేనే చెయ్యాలి. నేను ఒప్పుకోను. నీ ఒప్పుకోలేదంటే బోడి వాడి ముందు రండి చెప్తాను. ఆగండి, మీరు ఒప్పుకుని సరిపోయిందా? అసలు వాడిని ముఖ్యం నేను నేర్కొండగా ముందు నేర్చుకోవాలి కదా అంట. మీరు రండి రండి. మీరు వెళ్ళడానికి వీలేదు. ఎలా వీళ్ళగా నేను చూస్తాను. మీరిద్దరూ నా చేతిలో ఇలా ఓడ పెరిగేశారంటే పూరి జగన్ నేను ముందు వాడిని అయిపోతాను. ఇలా ఒక కండిషన్ వల్ల ఒప్పుకుంటాను. ఏమిటంటే మీరిద్దరూ పోట్లాడుకోకుండా నన్ను కాట్లాడకుండా ఒకేసారి నాకు అభ్యంగ స్నానం చేయించడానికి మీ ఇద్దరు సిద్ధపడితే నేను ఒప్పుకుంటాను. ఓకే 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 ఓకే. దట్స్ గుడ్ దట్స్ గుడ్.
పేరేంటమ్మా? పార్వతమ్మా. పెద్ద మనసాటి కూడా ఉన్నాయా? ఆడగారు కొడుకు అచ్చి ఇలాగే ఉన్నాడు. వయసులో ఉన్నప్పుడు మీరు కూడా అలాగే ఉండేవారు. అన్నం దగ్గర నుంచి లేచి వచ్చేసారా? నేను ఏమైనా తప్పు మాట్లాడానా? లేదు,